చెందిన సీనియర్ పొలిటీషియన్ దళిత నేత తాళ్లపాక దామోదర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చేతులు కట్టుకుని బతికే వారికి పదవులు వస్తున్నాయని, నిజమైన ప్రజాసేవ చేయాలని ముందుకు వచ్చే వారికి పెద్దగా ఆదరణ లేదని చెప్పారు. అగ్రవర్ణాల చేతుల్లో నిత్యం దళితులు ఎక్కడో ఒక చోట బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లో దళితులకు రాజ్యాధికారం వస్తేనే న్యాయం జరుగుతోందని, తాను త్వరలోనే సీఎం చంద్రబాబును కలుస్తున్నట్లుగా ప్రకటించారు. దళిత జాతి కోసం మరికొన్ని సంస్కరణలు తీసుకుని రావాలని డిమాండ్ చేస్తున్న తాళ్లపాక దామోదర్ తో మా ప్రతినిధి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. తాళ్లపాక దామోదరం గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఎందుకంటే సుదీర్ఘంగా తిరుపతిలో స్థానికులకు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు గతంలో చేయడం జరిగింది. ఒకానొక దశలో అంటే ఒక శ్మశానానికి సంబంధించి స్థల వివాదంలో ఆయన కత్తిపోట్లకు కూడా గురయ్యారు గతంలో 1993లో. అలాంటి ఒక దళిత నేత మనతో ఆయనతో ఒకసారి మనం మాట్లాడించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇప్పటికే 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది, ఎన్నో రకాల కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుంది. ఇలాంటి వ్యక్తులకి, ఇలాంటి ఉన్నటువంటి మంచి నాయకులకి మంచి అవకాశాలు కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. అప్పుడే దళిత వర్గాలకి వాళ్ళకందరికీ కూడా న్యాయం జరుగుతున్నటువంటి ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వీళ్ళు ఇలాంటి నేతల విషయాలు ఆలోచించాలి. సార్, ముఖ్యంగా మిమ్మల్ని మేము చాలా రోజుల నుంచి గమనిస్తూ వస్తున్నాం. దాదాపుగా ఒక 3-4 దశాబ్దాల పాటు మీరు రాజకీయాల్లో ఉన్నారు. పేదల కోసం, మీ జాతి కోసం మీరు ఎప్పటికప్పుడు కష్టపడుతూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు మీరు వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారు, గమనిస్తూ వస్తున్నాం. ఏంటి, ఎలా ఉంది గతంలోనూ ఇప్పుడు ఎట్లా ఉంది ప్రభుత్వ విధానాలు ఏంటి, లేదంటే మీకు మీ హక్కుల కోసం ఏ రకంగా పోరాడుతున్నారు? మా హక్కుల కోసం మా జాతిలో ఉన్న నిరుపేదలు ఏ జాతిలో లేనంత మంది మా జాతిలో ఎక్కువ నిరుపేదలు ఉన్నారు. ఇప్పుడు కూడా చదువుకోలేని పరిస్థితుల్లో చాలా ఉన్నాయి. చాలా కుటుంబాలు ఇప్పటికి కూడా ఇంత డెవలప్ అయింది, ఇంత టెక్నాలజీ పెరిగింది, అయినా మా వర్గంలో వాళ్ళకి చదువుకునేదానికి కాదు ఇప్పటికి కూడా వాళ్ళకి చాలా నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి సహకారం అందించాలా. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళ ఓట్ల వరకే వాళ్ళు పరిమితం అవుతున్నారు. ఎలక్షన్లు అప్పుడు మాత్రం మా దగ్గరికి వస్తున్నారు. మేమైతే మా వాళ్ళకి, మా వర్గంలో వాళ్ళకి, మా జాతి వాళ్ళకి అందరికీ పలానా వాళ్ళకి ఓట్లు వేయండి, మనకు న్యాయం జరుగుతుంది అని ఎలక్షన్ పీరియడ్లో మాత్రం చెప్తా ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రతి ఎలక్షన్లో మీరు చెప్పినట్టు మేము వేస్తున్నాము, ఈరోజు మా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. మీరు గతంలో 1993 అలాంటి ప్రాంతాల్లో మీరు ఉద్యమాలు చేసేటప్పుడు, ప్రజల కోసం ఉద్యమాలు చేసేటప్పుడు ఒక ఇష్యూ నడిచింది. ఏది అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఒక శ్మశానానికి సంబంధించి అంటే అక్కడ స్థల వివాదం సంబంధించి మీ మీద కత్తిపోట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. కొంతమందికి అప్పట్లో జైలు శిక్షలు కూడా పడ్డాయి. ఏంటి అప్పుడు ఏం జరిగింది అసలు? దళిత వాడికి శ్మశానం అనేది ఉన్నది, మా పూర్వీకులు శ్మశానంగా ఉన్నింది. దాని విషయంగా కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు ఈ లీడర్షిప్లలో ఎవరు ఉన్నారు, వీడిని కానీ చంపేస్తే మనకు అడ్డు ఉండదు, ఈ జాగాలు కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, మనం ప్లాట్లు వేసుకోవచ్చు, మనం ఇళ్ళు కట్టుకోవచ్చు. ఈ చింతల చేనులా ఉంది. ఉప్పకి హరిజన వాడికి శ్మశానం ఉండాది. అది 2.5 ఎకరా ఉన్నింది. ఇప్పుడు పోను ఇప్పుడు 6 ఎకరా కూడా లేదు అక్కడ. ఆ మాదిరి ఆక్రయించేసినారు. దాని గురించి క్వశ్చన్ చేసిన దానికి 32 కోట్లు నన్ను పొడవడం జరిగింది. 93లో 96లో వాళ్ళందరికీ కూడా జీవిత ఖైదు పడింది. న్యాయస్థానాలు చాలా బలంగా ఉన్నాయి. అప్పుడు అందరికి కూడా ఎంతమంది కేసు పెడితే అంతమందికి జీవిత ఖైదు వేయడము. ఈ బాపట్లో హైకోర్టులో ఉన్న హైకోర్టులో చీఫ్ జస్టిస్ కి ఈ కోర్టు మాకు న్యాయం జరగదు, మీరు న్యాయం చేయాలనేసరి హైకోర్టు చీఫ్ జస్టిస్ కి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇవన్నీ జరగడం అంత పెద్ద ఎత్తున మీరు ఉద్యమాలు చేశారు, పోరాటం చేశారు. దాని తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఏదైనా సరే ఒక బలమైనటువంటి పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారు, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు డైరెక్ట్ గా ఎందుకు పార్టీలోకి మీరు చేరలేకపోయారు? ఎందుకు మీరు క్రియాశీలకంగా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, లేదా మీ ప్రాంతంలో క్రియాశీలకంగా ఎమ్మెల్యేలు గానో లేదంటే ఎంపీ గానో ఎందుకు పోటీ చేయడానికి ఎందుకు సిద్ధపడ్డారా గతంలో ఎప్పుడైనా? నేను అంతకుముందు మమ్మల్ని నన్ను వచ్చి అడిగారు,
పోటీ చేయాలనేసి అని ఈ రాజకీయాల్లో కొంచెం ఇమ్మడలేని పరిస్థితులు, వాళ్ళకి చేతులు కట్టుకొని ఉండాలా, వాళ్ళ కాళ్ళు మొక్కాలా, గంటకి పోయి వాళ్ళ కాళ్ళు మొక్కాలా అనేసి అంటే నా వీలు కాదనేసి అని నేను రాజకీయాలకి కొంచెం దూరంగా ఉన్నాను. మాకున్న సమాచారం కూడా ఏంటంటే తాళ్లపాక దాము సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఎమ్మెల్యే కావచ్చు లేదా ప్రతి రాజకీయాల్లోనూ వాళ్ళు గెలిచారు, మంచి మెజారిటీతో గెలిచారు అనేది సమాచారం అయితే మాకు కూడా ఉంది. ఆ విధంగా మీరందరూ కూడా సపోర్ట్ చేశారని విన్నాం మేము కూడా. నిజం సార్, ఇది నిజము. నేను జిల్లా వ్యాప్తంగా తిరిగాను. నాకు బంధువర్గం చాలా ఎక్కువగా ఉన్నది. నేను పలాడు వాళ్ళు కలిసి అంటే నా మీద అభిమానంతో నా శ్రేయాభిలాషులు, నా బంధువులు, నా మిత్రులు, నాకు ఈ దళిత సంఘాలే కాదు, దళితులే కాదు, నాకు అగ్రవర్ణాలలో కూడా చాలా ఉన్నారు. నా స్నేహితులు, నా మిత్రులు చాలా మంది ఉన్నారు. నన్ను ఫాలో చేసేది, నా దగ్గర మంచితనం ఉండదు అనేసి అని మీరు అందరినీ ఒకటిగా చూస్తారు. మీరు మీ వాళ్ళు అనేసి తేడా లేదు మాకు, మీ దగ్గర మీరు అందరినీ బాగా చూసుకుంటారు. మీరు న్యాయం అనేది కోరతారు. వాళ్ళ ఆఫీసర్లు చెప్తే చేసేటట్టు ఉంటే చాలు మాకు. చాలా మంచి వ్యక్తిని మనం ఇవాళ ఇంటర్వ్యూ చేస్తాం ఐన్యూస్ తరపున. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అంటే ఆయన చెప్తుంది అంటే నేను దళిత బిడ్డనైనప్పటికీ కూడా నాకు అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు, అగ్రవర్ణాల్లో కూడా మంచి స్నేహితులు ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా నేను సేవలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. నా సేవలు ఏదో ఆస్తి కోసము, కబ్జాల కోసం, ఇంకో దాని గురించి కాదు. ఖచ్చితంగా భవిష్యత్తులో పేదలకు అందరికీ మంచి సేవలు కొనసాగించాలంటే గన ప్రభుత్వాది నేత గుర్తించి అంటే నామినేటెడ్ పోస్టులు కానీ, ఎందుకంటే ఇప్పటికే అంటే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అలాంటివి ఏదైనా సరే నామినేటెడ్ పోస్టులుగా మంచిగా అవకాశం కల్పించాలి. తద్వారా అంటే అంటే ఇక్కడ పోస్టు గురించి కాదు, ఆ పోస్ట్ లో ఉంటే ఆ హోదాను ముందు పెట్టి పేదలకు అందరికీ కూడా సేవ చేయొచ్చు అనేటువంటి ఆలోచన ఆయనలో ఉంది. సార్ చూద్దాం, మనం కూడా ఆల్ ద బెస్ట్ చెప్దాం ఖచ్చితంగా రాబోయే రోజులు. ఎందుకంటే తిరుపతి కావచ్చు లేదా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పలుకుబడి ఉంది, మంచి వ్యక్తిగా గుర్తింపు ఉన్నటువంటి తాళ్లపాక దామోదరం గారికి మంచి జరగాలి. లేదా అదే విధంగానే పేదలకు కూడా తద్వారా ఆయన ద్వారా